నమస్తే. ఈరోజు నేను డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్‌తో పాటు కొన్ని ఫంక్షన్‌కి పెట్టుకునే ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఎక్కువైతే లేవులేండి. 2, 3 జతలున్నాయి. అవి చూపిస్తాను. ఇదిగోండి, ఇవొచ్చేసి బుట్ట కింద బుట్ట మోడల్ అంటారు కదా! అవి ఆ ఇయర్ రింగ్స్. చూడండి, ఇలా బుట్ట కింద బుట్టలా వస్తుంది. ఇలా వస్తుంది. పైన ఒక చిన్న కమ్మిస్తారు. ఇవి వచ్చేసి నాకు ఈ జత వచ్చేసి 5 గ్రామ్స్ పైనే, 5 నుంచి 6 గ్రామ్స్ మధ్యలో ఉన్నాయండి. కానీ బుట్టలను పెట్టుకున్న కళ ఇంకా ఏ మోడల్కి రాదు. ఫేస్కి బుట్టలే బాగా సెట్ అవుతాయి అందరికీ. నాకు కూడా ఇవే ఇష్టము. డైలీ ఇవే పెట్టుకుంటాను. మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి. నేనైతే ఒకే షాప్లో అంటూ పర్టికులర్గా ఏం తీసుకోను. ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాంద్బాలి మోడల్ అంటారంటండి. ఇదిగోండి, పైన చిన్న లక్ష్మీదేవి లాగా వచ్చింది. కొంచెం యాంటిక్ మోడల్లో ఉన్నాయి. కొంచెం బ్లాక్ కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ మధ్యలో ఇలా ఒక రెడ్ స్టోన్ లాగా ఇచ్చారు. కింద ఒకటి పైన ఒకటి ఇచ్చారు. మధ్యలో ఇలా చాంద్బాలి మోడల్లో వచ్చాయి. ఇవి కూడా 5 గ్రామ్స్ ఏమో, 5 గ్రామ్స్ ఉన్నాయండి. ఇవి కూడా చూడండి ఎలా ఉన్నాయో. నచ్చితే కామెంట్ చేయండి. పైన ఇలా సేల టైప్లో ఇచ్చారు. అన్నిటికీ సేలే. దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇవి బాగుంటాయి. అంటే డైలీ పెట్టుకొని కానీ ఏదైనా చిన్న అకేషన్ అప్పుడు అలా పెట్టుకుంటాను, చిన్న ఫంక్షన్ అప్పుడు. ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ బుట్టలండి. బుట్టలోని కొంచెం పెద్ద బుట్టలు. ఇవి నేను మలబార్లో తీసుకున్నాను. చూడండి, ఎక్కువ పెద్ద ఫంక్షన్లకి, ఎక్కువ కొంచెం పట్టు చీరలు అలా కట్టుకున్నప్పుడు మాత్రం ఇవి పెట్టుకుంటాను. ఇవి కూడా నాకు 10 గ్రామ్స్ అలా పడ్డాయండి. కొంచెం గ్రాండ్గా ఉంటాయి. చూడండి, ఇలా గ్రీను రెడ్ స్టోన్స్ వచ్చినాయి. పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది. ఈ మధ్య ప్రతి ఇయర్ రింగ్స్కి లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ అయితే కామన్గా వస్తుంది. వీటికి ఇదిగోండి, కింద అయితే చాలా వాటికి పూసల్లాగా వస్తుంది. నేనైతే పూసలు లేనివే తీసుకున్నాను. కావాలంటే తర్వాత వేయించుకోవచ్చులే అని. గ్రీను రెడ్ అలా వస్తున్నాయి కదా పూసలు. నేనైతే ఏం లేనివే తీసుకున్నాను. ఇక్కడ రెండేమో పికాక్ సైడ్న పికాక్లా వచ్చినాయి. పికాక్ మోడల్లో వచ్చినాయి. బాగున్నాయి. పెట్టుకున్నా కూడా ఫేస్కి బాగా కళ వస్తుంది. ఇంతేనే. ఇవ్వండి ఒక జత. వీటికి వెనక సేలలే, ఇలా సేలల్లో వచ్చినాయి. వీటికి కూడా చూడండి. ఇవి వచ్చేసి నాకు 10 గ్రామ్స్ దాకా పడినాయండి. రేర్గా పెట్టుకుంటాము, డైలీ అయితే పెట్టుకోము. ఏదన్నా మెయిన్ ఫంక్షన్ అప్పుడు అలా పెట్టుకుంటాం. చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంతేనండి. పెద్ద ఎక్కువ అయితే నా దగ్గర అయితే ఏం లేవు, ఇవే ఉన్నాయి. ఇంకా వీటికి తోడు డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ అని అంతకుముందు తీసుకున్నాను. ఇందాక చూపించాను కదా నేను బుట్టలో డైలీ పెట్టుకునేవి. ఈ కమ్మ కిందకి ఇవి పెట్టుకుంటాను అనమాట, జడర్లాగా. ఇంతకుముందు పెట్టుకునేదాన్ని, ఇప్పుడు ఫేస్కి కనపడట్లేదని ఎక్కువ ఇవే పెట్టుకుంటున్నాను. ఇవైతే కొంచెం బాగున్నాయి. కమ్మ అయితే రెండిటికి కామన్ అండి, ఒకటే వాడుకుంటాను. మళ్ళీ ఇన్ని కమ్మలు ఎందుకులే అని ఈ కమ్మకి ఇవి అటాచ్ చేసుకుంటా. ఇంతేనండి, నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఈ 3 జతలు.